అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎమ్మెల్యే గారు, చూస్తున్నాం ఒకవైపు ఏసీబీకి సంబంధించి కూడా కేటీఆర్ విచారణ జరుగుతుంది. కేటీఆర్ వెళ్తూ మాట్లాడారు, తను ఏ తప్పు చేయలేదు, రాష్ట్రానికి రాబడి తెచ్చాను కానీ నయా పైసా ఎక్కడ కూడా అవినీతి చేయలేదని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు? అసలు ఈ కల్వకుంట్ల కుటుంబము తప్పులు చేయడం ఎందుకు, తల దించుకోవడం ఎందుకు, ఫామ్ హౌస్లో పడుకున్న పెద్ద ఆయనకు పానం పోయేటట్లు రోజు సంఘటనలు జరగడం ఎందుకు? ఇప్పుడు ఏ తప్పు చేయకుండా మరి ఎవరి మీద, కేటీఆర్ మీద ఎందుకు వస్తున్నది ఏసీబీ కేసు? ఆయనతో పాటు 18 మంది మంత్రులు ఉన్నారు. 18 మంత్రుల మీద ఎవరి మీద రావట్లేదు ఏసీబీ. కాబట్టి తప్పు చేశారు. మీ సోదరి తప్పు చేసింది కాబట్టి మీరు అంటే తప్పులలో మరి చేశారా, లేకపోతే ఏ రకంగా మీరు అనాలోచితంగా ఆలోచించారా, అధికారం శాశ్వతం అనుకున్నారా? మొత్తానికి మాత్రం ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మన పెద్ద ఆయన కేసీఆర్ గారిని వీళ్ళు ఏదో రకంగా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రానియకుండా ఆరోగ్యం మొత్తం పాడైందని చెప్తున్నారు ఈ ఇద్దరి కొడుకు కూతురు వల్ల. మరి ఇంకా నెక్స్ట్ అల్లుడు కావచ్చు. కాబట్టి ఏదైనా సరే నిప్పు లేనిదే పొగరాదు. ఏసీబీ చేయాలంటే ఇంకెన్నో కేసులున్నాయి, 100 కేసులున్నాయి. ఈరోజు ఏదంటే వాళ్ళ చేతికి ఏదో ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ ఉంటేనే కదా అధికారులు ఈరోజు నేను పేపర్లో చదివిన దాన్ని బట్టి అరవింద్ కుమార్ గారు కావచ్చు, నాదేం తప్పు లేదు, కేటీఆర్ గారు ఏం చేయమంటే చేశాను, 50 కోట్లు అంటే 50 కోట్లు పంపించాను, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రేవంత్ రెడ్డి 500 కోట్లు పంపిస్తాను అంటే మాట్లాడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎటువంటి సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడే విధానం ఏంటండి? ఏ ప్రధాన బాధ్యతలు ఐఏఎస్ చదువుకున్న దీని గురించేనా అరవింద్ కుమార్ కావచ్చు, మిగతా ఐఏఎస్ అధికారులు ఇది ఆ స్టేట్మెంట్ ఇచ్చేది. మాదేం లేదు, కేటీఆర్ చెప్తే మేము పంపించాము. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపి ఎవరు సొమ్ము ఎట్లా పంపిస్తారో తర్వాత మీ సంగతి కూడా ఉన్నది. బీజేపీ వచ్చినాక వీళ్ళందరి సంగతి చూస్తాం మేము. బిజినెస్ రూల్స్ పాటించాల్సింది కేటీఆర్ కూడా పాటించలేదు. అధికారులు మరి బిజినెస్ రూల్స్ తెలియదా ఈ ఫండ్ పంపించేటప్పుడు? మరి అధికారులకు ఎందుకు తెలియదు అంటున్నాను. అధికారులం ఎందుకు అంటున్నాను. లేకపోతే ఆ ఓలా టెక్స్ నడిపించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళకన్నా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళని పంపిస్తాం అరవింద్ కుమార్ గారి ప్లేస్లోకి. ఈ బిఎల్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ప్లేస్లోకి పంపిస్తాం. ఇదంతా ముఖ్యంగా కేటీఆర్ గారు ఎంత పెద్ద తప్పు చేశాడో దానికన్నా ఎక్కువ తప్పు అధికారులు చేశారు. అందరినీ కఠినంగా శిక్షణిస్తేనే భవిష్యత్తులో భయపడతారు అధికారులు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయడానికి. రాజకీయ నాయకులు చెప్పినా ఎందుకు చేయాలా? మీకు ఒక బిజినెస్ రూల్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉన్నది, ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు. వీడెంత రాజకీయ నాయకులు ఎంత 5 సంవత్సరాలు ఉంటాడు, పోతాడు బోడిగాళ్ళు. మీరు 35 సంవత్సరాలు ఉండాలా. ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని మీకు ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చారు. 35 సంవత్సరాల వరకు మీకు వసతి, ఏసీలు, మంచి లక్షల ఉద్యోగాలు, రేపు తెల్లారి మీ పిల్లలకు సౌకర్యవంతమైన జీవన విధానము, మీ కుటుంబాలకు ఇంత 35 సంవత్సరాలు పేద ప్రజల పనులతో మీరు ఎంజాయ్ చేసుకుంటా ఈరోజు కేటీఆర్ చెప్పిండంటావు, రేపు తెల్లారి రేవంత్ రెడ్డి చెప్పిండంటావు, భట్టి విక్రమార్క చెప్పిండంటావు, లేకపోతే ప్రజల సొమ్ము ఇష్టం ఉన్నట్టు పంపించినట్టు విదేశాలకు. కాబట్టి దీంట్లో ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఏసీబీ. దర్యాప్తు కూడా ఇంకా మంచి ఆనెస్ట్ అండ్ డైనామిక్ ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేయాలి. దీంట్లో రాజకీయాలకు అతీతంగా దీన్ని దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. ఆఫీసర్లు సరిపోరంటారా ఏసీబీ? వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే మేము ఏమంటున్నారు, ఆయన కేటీఆర్ గారు చెప్తే పంపించండి. ఇప్పుడు ఎటువంటి ఇస్తారు వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్లే చేస్తున్నారు. కాబట్టి మా సెంట్రల్ సంస్థలకి ఇవ్వండి, దర్యాప్తు సంస్థలకు, సిబిఐకి ఇట్లా అన్నీ సెట్ చేస్తాము. మీరు ఎట్లనే మీ ఇతనే చెప్తున్నారు కదా, మేము ఆల్రెడీ చేతలు ఉడికిపోయినాము, చావలేదు. ఇక్కడున్న రాజకీయ నాయకులు, అవినీతి పరులు, వీళ్ళు ఏం చెప్తే చేస్తున్నామంటున్నారు. ఇలా ఒక ఉద్యోగ ధర్మానికే కలంకం ఇట్లాంటి వ్యక్తులు. కాబట్టి ఇది ఇట్లా కూడా కాదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు, దీని ఆఫీసర్లు ఉన్నారు. కాబట్టి న్యాయం, దర్యాప్తు స్వచ్ఛందంగా జరగాల, నిజాయితీగా జరగాలంటే సెంట్రల్ దర్యాప్తు సంస్థలు అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఎట్లయితే ఈడీ లైన్లోకి దిగిందో ఏసీబీని కూడా సిబిఐకి ఇవ్వండి, పర్ఫెక్ట్గా దర్యాప్తు చేస్తాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అట్లాంటి చర్యలు తీసుకుంటాం. కేటీఆర్ గతంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఒక లొట్టాపీస్ కేసు అంటూ కొట్టిపడేశారు. కోర్టుకు కూడా వెళ్ళనన్నారు. ప్రస్తుతం క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేసారు, కొట్టేసింది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ సుప్రీంకోర్టు రేపు విచారణకు బెంచ్ ముందుకు తీసుకొని 15th తీసుకుంటున్నారు. దీనిపైన విమర్శలు వస్తున్నాయి. అసలు కేటీఆర్కు సంబంధించిన తీరును మీరు ఎట్లా చూస్తారు? వీళ్ళకి ఒకటేదండి, చట్టాలను చెరబట్టడం అలవాటైంది ఆ కుటుంబానికి, న్యాయాన్ని చెరబట్టడం అలవాటైంది. 10 సంవత్సరాల అహంకారపూరితమైన ఒక పరిపాలన చేసిన తర్వాత ఇంకా మేము ఏం చెప్తే అదే నడుస్తుంది అనుకున్నారు. తెలంగాణ ప్రజలని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఎట్లయితే ఎన్ని దురాఘాతాలు చేశారో తెలంగాణలో, ఇప్పటికి కూడా అదే అహంకారంతో మాట్లాడుతున్నారు. నువ్వే తప్పే చేయకపోతే నీకు తెలిసింది నువ్వు సహకరించు. ఎట్లయితే అధికారులు సహకరిస్తున్నారో నువ్వు సహకరించు. నువ్వు చేసింది కరెక్టే అనుకుంటే నేను వదిలేస్తారు. ఇటు ఎంతో ఏసీబీ ఏంది,
ఏసీబీ లాంటి 100 కేసులు దర్యాప్తు చేస్తుంది. మీరు మిమ్మల్ని పిలుస్తుంది, నన్ను పిలుస్తుంది, దర్యాప్తులో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే మన తప్పులేనంటే వాళ్ళే వెళ్ళిపోమంటారు. ఇంత భయం ఎందుకు? కోర్టుల చుట్టూ నువ్వు పెట్టే అడ్వకేట్ల ఖర్చు చూస్తే తెలిసిపోతుంది కదా తెలంగాణ సమాజానికి మీరు ఏ రకంగా తప్పులు చేశారని. ఈ 55 కోట్లు అనేది ఒకటి చిన్న ఇది కుట్రలో భాగం, బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలో భాగం. సుమారు తక్కువ ఫిగర్ చెప్పింది అంటున్నారు 55 కోట్లనే. సుమారు 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది తెలంగాణలో. 5 లక్షల కోట్లు నేనే చెప్తున్నాను ఇప్పుడు బహిరంగ. వాళ్ళు నేను చెప్పడం ఏంది, ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో చెప్పాడు 2,50,000 కోట్లు కుంభకోణం ధరణిలో జరిగింది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు అన్నారు 1,00,000 కోట్ల అవినీతి, సుమారు 90,000 కోట్లలో సుమారు ఒక 50,000 కోట్ల అవినీతి జరిగింది. దేనికి వనికిరాదు ప్రాజెక్టు కాళేశ్వరం ఆయన. ఇక ఏమంటారు, మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి జరిగింది మంత్రులు చెప్తున్నారు. మిషన్ కాకతీయాలో సుమారు ఒక 15,000 కోట్ల అవినీతి జరిగింది. అంటే పూడికలు అంటే సుమారు లక్షల కోట్ల అవినీతి జరిగింది. అది విద్యుత్ టెండర్లలో కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టులలో కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలల్లో ఈ అవినీతి లెక్క కడితే సుమారు 10 లక్షల కోట్లు దాటుతుంది. వీళ్ళు ఏదో ఒప్పందాలు జరుగుతలేవన్నట్లే ఒకరికొకరికి. కేసులు మాఫియాలు ఎట్టండి, టెలిఫోన్ ట్యాపింగ్. ఏమైంది టెలిఫోన్ ట్యాపింగ్? 13 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. వీళ్ళే ఇంటున్నారు కాంగ్రెస్ మంత్రులు ఏమేమి మాట్లాడారు, రోజు ముసుగు పెట్టుకొని సినిమా తారలై ఆ తారలై మోడల్స్ వీళ్ళే ఇనుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల బయట పెట్టండి. టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నయ్యం డైరీ కావచ్చు. నయ్యం డైరీ ఇదే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, నయ్యం డైరీలలో వేల కొద్ది కిలోల బంగారం, వేలాది ఎకరాలు ఎటుపోయినాయి. వీళ్ళు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ 100 ఎకరాలు నయ్యం డైరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళ పేర్ల మీద చేసుకుంటున్నారు. ఇదొక పెద్ద స్కామ్ మళ్ళీ కాంగ్రెస్. కాబట్టి ఎక్కడో పంపకంలో తేడా వచ్చింది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు. చేసిన దోపిడీలో భాగం అడుగుతున్నారంటారా? ఆ భాగం అడిగితే ఎన్ని రోజులు ఏం కేసులు పెడుతున్నారు, భాగం నడుస్తున్నది. కానీ ఆ నోట్లు చిన్నవి పెట్టినరా, ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే పెద్ద నోట్లు పెట్టే బదులు ఇప్పుడు చిన్న నోట్లు ఇట్లా పెట్టారేమో. మరి వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఆ 2,000 రూపాయల నోట్లు దొరకట్లేదు కాబట్టి పాపం మీకు చిన్న నోట్లు పెట్టి పంపారు. కాబట్టి పంపకంలో తేడా వచ్చింది. కాబట్టి ఈ చిన్న 55 కోట్ల ఒకటి తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సుమారు మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే 5 లక్షల కోట్ల అవినీతిని బయట పెట్టండి. మీరు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరే అన్నారు 10,000 కోట్లు థర్మల్ ప్రాజెక్టు యాదాద్రి అని. ఇవన్నీ ఎటుపోయినాయి, 10,000 కోట్లు ఎటుపోయినాయి ముఖ్యమంత్రి గారు? ఎక్కడ బెడిసి కొడుతున్నది మీ ఇద్దరికి? కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే. ఈ దర్యాప్తు కూడా ఏదో తూతూ మంత్రం చేసి సెట్టింగ్లు కాగానే వీళ్ళు వదిలేస్తారు. ఒకవేళ నిజాయితీ, ఒకవేళ మీరు నిజాయితీగా దర్యాప్తు చేయాలనుకుంటే సిబిఐని అడగండి, అప్పుడు మీ నిజాయితీని మేము ఒప్పుకుంటాం. దర్యాప్తే కాకుండా ఆ దర్యాప్తు ఈరోజు జరిగేటువంటి దర్యాప్తుకు కేటీఆర్ తన అడ్వకేట్ ఉంటేనే వెళ్తానని మొన్న వెళ్ళి తిరిగి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు అడ్వకేట్ సమక్షంలో అడ్వకేట్ మౌఖికంగా అంటే వారికి సంబంధించి ఆయన కనిపించేంత దూరంలో కూడా దర్యాప్తు చేయాలి. ఎందుకు అసలు? ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు కేసుకు భయపడినటువంటి కేటీఆర్ మరి అరెస్టు చేస్తారని భయం అవుతుందా? అరెస్టు చేసే అవకాశం ఉందా? అవకాశం 1000% ఉంది. ఓటుకు నోటు కేసు ప్రస్తుత ముఖ్యమంత్రి మర్చిపోలేదు. చెర్లపల్లిలో అతనే చెప్పాడు కదా, చెర్లపల్లిలో చిప్పకూడు నేను మర్చిపోలేదు అని. దానికి సమాధానమే ఈ కేసు. కిట్ ప్రో గ్రీన్కో కంపెనీకి సంబంధించి తప్పుకుంది గతంలో ఈ రేస్ నుంచి కూడా. దానికి సంబంధించి ఎందుకు అసలు గ్రీన్కో కంపెనీ తప్పించుకుంది? ఆ కంపెనీ పార్టీలకు బాండ్ల రూపంలో కూడా ఎన్నికల బాండ్స్ కూడా ఇచ్చింది, అలా బీఆర్ఎస్కే ఎక్కువ ఇచ్చిందని చెప్పి కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు కానీ అధికారులు కూడా ఎందుకు వాళ్ళ నుంచి ఎంత తీసుకున్నారు, ఎంత క్విట్ ప్రో జరిగిందన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. దాని మీద ఏమంటారు? ఫస్ట్ గ్రీన్కోనే కాదు, ఇంకా రెడ్ కోల్ ఉన్నాయి, ఎల్లో కోల్ ఉన్నాయి, బ్లూ కోల్ ఉన్నాయి. తెలంగాణ వచ్చిన 13 నెలల్లో సుమారు ఈరోజు 30 రాష్ట్రాలలో లేని అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ ప్రజల మళ్ళా రక్తం మళ్ళా ఇలా ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి పెట్టుబడి అయిపోయింది. ఇక్కడ వేలాది కోట్ల అవినీతి చేయటము, ఆ సూటు కేసులని ఢిల్లీ పెద్దలకు పంపించటము. చూడండి, మీరు వారానికి ఒక్కసారి వస్తారు వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి. ఇంతకుముందు కనబడని అగ్గుపడని నాయకులంతా కాంగ్రెస్ పెద్దల ముసుగుల, ఢిల్లీ పెద్దల ముసుగుల రావటం, స్పెషల్ ఫ్లైట్లో బ్రీఫ్ కేసులు బేగం పెట్టుకెళ్ళి తీసుకుపోవటం. ఇది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. వీళ్ళ కర్మ అని అనుకుంటున్నారేమో. మేము వదలం మిమ్మల్ని. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏమేమైతే చేస్తున్నారో అవినీతి బిల్లల్లా కావచ్చు, అది వినడానికే సిగ్గుచేటు. అప్పుడు 5% అంటే ఇప్పుడు 14%కి వెళ్ళిపోయిందంటే ఎక్కడ కాంట్రాక్టర్లు బతారు? ఇక్కడ ప్రతి చోట బిల్డర్లను బెదిరిస్తే కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, రియల్ ఎస్టేట్ని బెదిరిస్తే రియల్ ఎస్టేట్ ఆగిపోయినాయి, వ్యాపారులను బెదిరిస్తే జిఎస్టీ ఆగిపోయింది. ఇంకా ఏం చేయాలనుకుంటారు రాష్ట్రాన్ని? 10 సంవత్సరాలేమో ఆ కుటుంబ పరిపాలన వల్ల రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయం చేశారు, అధోగతి చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడుంది? రోజు ఒక డైవర్షన్ చేయటము, ఒకటేదో అల్లు అర్జున్ పట్టుకొని ఒక 15 రోజులు నడపడము,
లేకపోతే హైడ్రాని పేదలు ఇల్లు కూలగొట్టడం, ఇట్లాంటి సంఘటనల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ అవినీతి పరిపాలన అంతమొందించాలంటే తెలంగాణ ప్రజలు జాగృతం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మీరు కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, వీటన్నిటిని డైవర్షన్ అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఈ కార్ రేసుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు దాంట్లో న్యాయం జరగలేదనుకుంటే బీజేపీ ఏం చేయబోతుంది అసలు? ఇప్పుడు బీజేపీ ఒకటేనండి, ప్రజలను చైతన్యపరుస్తాం ప్రధాన ప్రతిపక్షంగా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఈ కేసులతోనే ఇంకా 5 సంవత్సరాల వరకు ఈ కేసులతోనే కోర్టుల చుట్టే తిరగాల్సింది ఆ కుటుంబం, రాజకుటుంబం ఏదైతే ఉందో. కాబట్టి ఇంకా ప్రజల పక్షాన పోరాడాల్సింది మేము. ప్రజల సమస్యలను ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పి మొత్తము పంగనామాలు పెట్టారో తెలంగాణ ప్రజలకు, ఆ గ్యారెంటీల మీద, ఆ తెలంగాణ ప్రజలకు కావాల్సిన వనరుల మీద, అభివృద్ధి మీద మేము ఫోకస్ పెట్టాల్సింది భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్రగా. ముఖ్యంగా ఏదైతే 33 జిల్లాలని 30 జిల్లాలను వదిలేసి 3 జిల్లాలకు తీసుకెళ్తున్న నిధులు కావచ్చు, తెలంగాణ ప్రజలంతా సమానంగా వెళ్ళాలని పోరాటం చేయాల్సి వస్తుంది. రైతుల పక్షాన, మహిళల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, నిరాశ్రయుల పక్షాన పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు ఇప్పటివరకు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక మహిళలకు 2500 ఇవ్వలేదు, ఏదో ఒక 500 గ్రూప్ అని నోటిఫికేషన్ చేసి మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫోజులు పెడుతున్నారు. ఇవన్నీ మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఈ పాత్ర పోషిస్తుంది. ప్రజల తరపున, ప్రజా సమస్యల తరపున పోరాడుతూ ఈ 3-4 ముచ్చట చేసి, ఇంకా చివరి కాంగ్రెస్ పార్టీ సోదరుడు తీర్మార్ మల్లన్ అన్నాడు, అన్న నీకు థ్యాంక్స్ చెప్తున్నా. నువ్వు అన్నది ఏమంటే చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. ఓకే, రెడ్డా బీసా ఎస్ఏ పక్కన పెడితే ఈ తెలంగాణలో మాత్రం చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేస్తాం మేము. ఓకే, ఇంకొకటి మీ జిల్లాకు సంబంధించినటువంటి మీ జిల్లాకు చెందినటువంటి కోడలు అనుకోండి, తను కూడా మాట్లాడుతూ రామన్న మీద కానివ్వండి, పార్టీ నేతల మీద కానివ్వండి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. దీనిలో బీజేపీ పాత్ర కూడా ఉంది. బీజేపీ కాంగ్రెస్ రెండూ కలిపే బీఆర్ఎస్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయని చెప్పి కూడా అంటున్నారు. తను నిప్పు కణికలా బయటకు వచ్చిన అని ఇప్పటికే చెప్తున్నా, అని ముత్యంలా బయటకు వచ్చిన నిప్పు కణికల్లా ఎవరు నేసినా సరే బీఆర్ఎస్ వాళ్ళని బయటకు వస్తారని చెప్పినటువంటి సిచ్యువేషన్. అంటే దీన్ని బట్టి కవితక్క దగ్గర చాలా డాటా ఉందన్నట్లు, ఎవరెవరు ఎంత దోచుకున్నారు ఈ 10 ఏళ్ళల్లో, ఎక్కడెక్కడ ఆమె కట్టుకున్నట్లు 400 కోట్ల ప్యాలెస్లు ఎట్లా కట్టుకున్నారు అంటే చాలామంది ఎవరిని వేసినా నిప్పు కణికల్లా కట్టారంటే మంచి డాటా ఉందన్నట్లు. అక్క ఏం డోంట్ వరీ, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంతో మీరు ఎట్లా కుమ్మక్కైనరో మాకు తెలుసు. తర్వాత ప్రజలు మేల్కొంటారు. ఒకవేళ ఇప్పుడు కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకవేళ ధైర్యం ఉంటే అన్నిటి మీద మాకు ఇన్వెస్టిగేషన్ సిబిఐకి చెప్పమను, మొత్తం టీఆర్ జైలు నింపుతాం అక్క. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు కేటీఆర్ ఖచ్చితంగా కూడా అవినీతి చేశాడైనా జైలుకు వెళ్ళడం అని ఖాయమని చెప్తూనే, మరి అవినీతి చేయకుండా ఎందుకు భయపడుతున్నారు, లాయర్లకు కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నిస్తూనే, ఇది ఒకటే కాదు, దాదాపుగా 5 నుంచి 10 లక్షల కోట్ల అవినీతి బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కాంగ్రెస్కు దానికి సంబంధించి అవినీతి ఒప్పందం, అవినీతిలో భాగం అడిగినందుకు అక్కడ తేడాలు వచ్చినందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఏసీబీతోని ఈ కేసు అవ్వకపోతే మాత్రం అటు నేషనల్ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో జాతీయ దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి, నిగ్గు తేలుస్తామని చెప్పి చెప్తూనే, మరొక పక్క కవితకు అన్ని తెలుసు కాబట్టే జైలుకు వెళ్తారని చెప్పి చెప్పకనే చెప్పిందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.